హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఫయా అవును తాను కిస్ చేసుకుంటారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతుంటారు. ఇంకా అప్పుడే అక్కడ థోమ్ అక్కడ చూస్తాడు సముద్రంలో ఎవరితో బాడీ ఉంది. ఇంకా అతను అంటాడు ఇంకా అది అక్కడ ఎవరిదైనా బాడీ ఉందా. ఇంకా దాని తర్వాత అతను ఆ బాడీ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడే అక్కడికి కెప్టెన్ వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళు అంటారు మీరు దాన్ని టచ్ చేయకండి. ఇంకా ఇటువైపు వాళ్ళందరూ బాత్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు యాయికి ఒక అబ్బాయి ఏదో చెప్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఫయా దగ్గరికి వెళ్తారు. ఇంకా అప్పుడు ఫయా తనితో అడుగుతాడు ఏమైంది. ఇంకా అప్పుడు యాయి అంటాడు ఇంకా ఏదైతే మనకు సముద్రంలో బాడీ దొరికిందో ఇంకా అది ఎవరి బాడీయో నాకు తెలిసింది. ఇంకా అప్పుడే థాన్ థోమ్ వాష్రూమ్ లో నుండి బయటికి వస్తారు. ఇంకా అప్పుడు థాన్ అడుగుతాడు ఇంకా అది ఎవరిది బాడీ. ఇంకా అప్పుడు యాయి అంటాడు ఇంకా అతను లెఫ్టినెంట్ థోమ్. అప్పుడు థోమ్ అంటాడు రియల్ గానా, కానీ అతను లాస్ట్ వీక్ తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఫయా అతనితో అడుగుతాడు ఇంకా నీకు తెలుసా అతను ఎలా చనిపోయాడో. ఇంకా అప్పుడే కిమ్ అతని వాష్రూమ్ తలుపుని తీస్తాడు. ఇంకా అతను అంటాడు ఇంకా ఇది నాకు ఫస్ట్ నుండే తెలుసు, ఇంకా ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. ఇంకా అప్పుడే యాయి అతనితో అంటాడు కిమ్ ఫస్ట్ నువ్వు నీ వర్క్ చేయి. ఇంకా దాని తర్వాత కిమ్ ఫ్లష్ చేసి బయటికి వస్తాడు. ఇంకా అతను అంటాడు ఇంకా నేను విన్నాను కెప్టెన్ ఇన్స్ట్రక్టర్ చెప్తున్నారు ఇంకా ఇది ఒక సూసైడ్ అని. ఎప్పుడైతే వాళ్ళు అతని వైఫ్ కి కాల్ చేశారో ఇంకా ఆమె చెప్పింది ఇంకా అక్కడ వాళ్ళకి ఒక సూసైడ్ నోట్ దొరికింది అని. ఇంకా అందులో రాసి ఉంది ఇంకా అతను చాలా స్ట్రెస్ లో ఉన్నాడు అని. ఇంకా ఎందుకంటే అతను గ్యాంబ్లింగ్ వల్ల డబ్బులు ఇవ్వలేకపోయాడు అని. ఇంకా అందువల్లనే అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు లెఫ్టినెంట్ థామ్ గ్యాంబ్లింగ్ చేసేవాడా. ఇంకా అప్పుడు ఫయా అంటాడు హా అవును, ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఇంకా అతను వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇంకా ఇక్కడ క్యాంప్ కి ఇంకా సూసైడ్ చేయడానికి ఎందుకు వస్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి కెప్టెన్ వస్తాడు. ఇంకా అతను అంటాడు మీరు మాట్లాడడం ఆపండి, ఇంకా మీరు మీ క్లాస్ కి రెడీ అవ్వండి. ఇంకా అప్పుడు వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు కెప్టెన్ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు అందరూ కెప్టెన్స్ దూరంగా ఉండి ఏమో మాట్లాడుతుంటారు. ఇంకా అందరూ స్టూడెంట్స్ ఒక లైన్ లో నిల్చొని ఉంటారు. ఇంకా అప్పుడే కెప్టెన్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు ఈ రోజు నుండి మీ ట్రైనింగ్ 2 parts లో డివైడ్ అవుతుంది. మార్నింగ్ లో మీరు ఫైటింగ్ గురించి కొన్ని టెక్నిక్స్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఇంకా స్పెషల్ వెపన్ ని ఎలాగ యూజ్ చేయాలో అది కూడా నేర్చుకుంటారు. ఇంకా ఆఫ్టర్నూన్ లో మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యొక్క థియరీని నేర్చుకుంటారు. మీకు ఇదంతా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో 200 hours పడతాయి. ఇంకా ట్రైనింగ్ తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా నేను కోరుకుంటున్నాను మీరందరూ దీని మీద ధ్యాస పెట్టాలని, ఇంకా మీరు మీ బెస్ట్ ఇవ్వాలని. ఇంకా అప్పుడు మీ స్కోర్స్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లోకి రావడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా ఈసారి మేము 5 members నే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లోకి చేర్చుకుంటున్నాము. ఇంకా అప్పుడే కేమ్ చేయలేపుతాడు. ఇంకా అతను అంటాడు ఈ స్టూడెంట్స్ అయితే పాస్ కారు ఇంకా వాళ్ళదేంటి. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు మేము వాళ్ళని వేరే యూనిట్ లో ఉంచుతాము. ఇంకా అతను అడుగుతాడు ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా. ఇంకా అప్పుడే ఫయా తన చేయిని లేపుతాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇంకా నాకు కెప్టెన్ థామ్ యొక్క డెత్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంకా మీకు కూడా అనిపిస్తుందా ఇంకా అతను సూసైడ్ చేసినట్టు. ఇంకా దాని తర్వాత కెప్టెన్ అతని దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు నీకెందుకు అలా అనిపిస్తుంది. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇంకా నాకు ఇలానే అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా అతను సూసైడ్ చేయలేడు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇంకా నువ్వు నీ ఫీలింగ్స్ మీద డిపెండ్ ఉండొద్దు. ఇంకా అప్పుడు నీకు ఎవిడెన్స్ అవసరం ఉంటాయి. ఇంకా నువ్వు వాటి ఎవిడెన్స్ ని వెతుకు, ఇంకా నువ్వు నీ ఫీలింగ్స్ ని కన్ఫర్మ్ చేయడానికి. ఇంకా అప్పుడు ఫయా అంటాడు సరే ఇంకా నేను ఎవిడెన్స్ ని వెతుకుతాను ఇంకా అతను సూసైడ్ చేశాడా చేయలేదా అని. ఇంకా దాని తర్వాత కెప్టెన్ అతన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫయా సముద్రం దగ్గర ఒంటరిగా ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి థాన్ వస్తాడు. ఇంకా ఏదైతే మార్నింగ్ లో జరిగిందో నేను దాని గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను. ఇంకా అప్పుడు ఫయా అంటాడు దేని గురించి. ఇంకా ఏదైతే యాయి నన్ను సముద్రంలో విసిరేశాడో ఇంకా దాని గురించా, ఇంకా లేకపోతే ఇంకా ఏదైతే నువ్వు నాకు కిస్ చేసావో ఇంకా దాని గురించా. ఇంకా అప్పుడు థాన్ అంటాడు నేను నీకు కిస్ చేయలేదు, ఇంకా అది కేవలం ఒక యాక్సిడెంట్. ఇంకా నీకు ఏమనిపిస్తుంది ఇంకా నేను నీకు రియల్ గా కిస్ చేయాలనుకుంటున్నానా. ఇంకా అప్పుడే అక్కడ ఫయా ఆగిపోతాడు. ఇంకా అతన్ని గుద్దుకొని థాన్ కింద పడిపోతాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు నువ్వెందుకు చెప్పలేదు ఇంకా నువ్వు ఆగాలనుకుంటున్నావు అని. ఇంకా నీ వల్ల నాకు నా బ్యాక్ హర్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇంకా నీకు నా హెల్ప్ కావాలా. ఇంకా నాకు అనిపిస్తుంది నీకు ఎక్కువగానే హర్ట్ అవుతుంది అని. ఇంకా దాని తర్వాత అతను థాన్ కి తన చేయిస్తాడు. ఇంకా అప్పుడు అతని చేయిని పట్టుకుంటాడు థాన్. ఇంకా అతను అంటాడు ఇంకా నేను నడవగలను. ఇంకా అప్పుడే ఫయా అతని చేయిని వదిలేస్తాడు. ఇంకా అప్పుడు మళ్ళీ థాన్ కింద పడిపోతాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు నువ్వు చాలా చెడ్డవాడివి. ఇంకా అప్పుడు ఫయా అంటాడు ఇంకా నీకు తెలుసు కదా ఇంకెప్పుడైతే నువ్వు ఇలాగా కోపడతావో ఇంకా నువ్వు చాలా క్యూట్ గా కనబడతావు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు క్యూట్
ఇంకా మై ఫుడ్, ఇంకా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఇంకా నాకు అనిపించింది ఇంకా నువ్వు కోపంలో ఉన్నావు కావచ్చు అని. ఇంకా ఏదైతే జరిగిందో మార్నింగ్ దాని వల్ల ఇంకా అప్పుడే ఫయా అతని క్యాప్ ని లేపుతాడు, ఇంకా అతని తల మీద పెట్టేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకెప్పుడైతే నువ్వు నాకు కిస్ చేసావో ఇంకా అప్పుడే నేను నిన్ను క్షమించేశాను. ఇంకా అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా అతను కూడా అతని వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు థాన్ ఫయాని ఫాలో అవుతూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి టీం వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఆగు, ఇంకా నువ్వు ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా అప్పుడు అక్కడ యాయ్ కూడా వచ్చేస్తాడు. ఇంకా అతను అంటాడు, థాన్, ఇంకా మనం ట్రైనింగ్ లో ఫైనలీ సర్వైవ్ అయిపోయాము. ఇంకా ఈ రోజు నైట్ లో మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకా నువ్వు మాతో జాయిన్ కావాలనుకుంటున్నావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, అవును. ఇంకా అక్కడ డ్రింక్ కూడా ఉంటుందా? ఇంకా ఎందుకంటే నేను డ్రింక్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఏంటి నువ్వు డ్రింక్ చేయాలనుకుంటున్నావా? వావ్, ఎందుకు? నీకు ఎవరితోనైనా ఫైట్ జరిగిందా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నాకు ఒక జెల్లీ ఫిష్ తోని ఫైట్ జరిగింది, సో అందువల్లనే నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా దాని తర్వాత అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా యాయ్ అతని వెనకాల వెళ్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు ఎవరితో ఫైట్ చేసావు నువ్వు నాకు చెప్పు. ఇంకా అప్పుడు కిమ్ థోమ్ తో అంటాడు, ఇంకా అతను జెల్లీతోని ఎలా ఫైట్ చేస్తాడు? ఇంకా నాకు అనిపిస్తుంది అతను మెంటల్ అని. ఇంకా అప్పుడు థోమ్ అంటాడు, మెంటల్ అయితే నువ్వు ఇంకా ఏదైతే అతను చెప్పిన మాటల మీద నమ్ముతున్నావు. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, ఇంకా నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఇంకా నువ్వు మళ్ళీ నన్ను లైక్ చేస్తున్నావా? ఇంకా అప్పుడు థోమ్ అంటాడు, నువ్వు జోక్ చేయడం ఆపు. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత కిమ్ కూడా అతని వెనకాల వెళ్తుంటాడు. ఇంకా అతను అంటాడు, బీబీ ఆగు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ రెస్టారెంట్ లోకి వచ్చేస్తారు. ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఫైనలీ ఫయా ఎక్కడున్నాడు? ఇంకా మనం అతన్ని ఇన్వైట్ చేయలేదా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, మనం అతన్ని ఇన్వైట్ చేశాము, ఇంకా మనం అందరినీ ఇన్వైట్ చేశాము, కానీ అతను రావాలనుకోలేదు. ఇంకెందుకంటే అతను కొంచెం ప్రౌడిష్ అవుతున్నాడు. ఇంకా అప్పుడు కిమ్ థోమ్ తో అంటాడు, ఇంకా బీబీ ఇంకేమైనా కావాలా? ఇంకా నేను నీ గురించి ఏమైనా తీసుకురావాలా అని అంటాడు. ఇంకా అప్పుడు థోమ్ అంటాడు, అవసరం లేదు. ఇంకా యాయ్ వాళ్ళిద్దరిని చూస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నేను మీ ఇద్దరితోని ఏమైనా అడగొచ్చా? ఇంకా మీరిద్దరు బ్రేకప్ చేసుకున్నారా? ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, లేదు. ఇంకా అప్పుడు థోమ్ అంటాడు, హా. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఇంకా ఇదేంటి, ఇంకా ఇప్పుడు కూడా మీరిద్దరు కలిసే ఉన్నారా? ఇంకా అప్పుడు థోమ్ అంటాడు, మేమిద్దరం కలిసి లేము. ఇంకెందుకంటే నేను ఇతనితో చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా నేను చాలా హర్ట్ అయ్యాను. ఇంకెందుకంటే ఇతను నాతో చీట్ చేశాడు. ఇంకా ఇప్పుడు నేను సింగిల్ ఉన్నాను. ఇంకా ఇప్పుడు నువ్వు నాకు ఇంకా ఒక అబ్బాయితో పరిచయం చేయించు. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, థోమ్ నీకేమైంది? ఇంకా నువ్వు ఇలాగ ఎందుకు చేస్తున్నావు? ఇంకా అప్పుడు థోమ్ అంటాడు, ఇంకా థాన్ నా టైప్. ఇంకా నేను షూర్ లేను నువ్వు ఇంకా సింగిల్ గా ఉన్నావా లేదా అని. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, నా బ్రదర్ సింగిలే కాదు, ఇంకా అతను వర్జిన్ కూడా. ఇంకా ఇతను ఇప్పటి వరకు ఎవరితో ఏం చేయలేదు. ఇంకా అప్పుడు కిమ్ అంటాడు, నిజంగానా? అప్పుడు థోమ్ అంటాడు, ఇంకా నువ్వు నిజంగా సింగిల్ ఉన్నావా? కానీ ఎందుకు? కానీ అప్పుడు థాన్ అంటాడు, ఎందుకంటే నాకు రైట్ పర్సన్ దొరకలేదు. ఇంకా నాకు సింగిల్ గా ఉండడమే చాలా ఇష్టం. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, పర్వాలేదు లేదు బ్రో, నువ్వు సాడ్ కాకు. ఇంకా ఇదంతా ఫయా వింటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత థాన్ అక్కడ నుండి లేచి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడు థోమ్ అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా కేవలం మేము జోక్ చేసాము, ఇంకా రియల్ గా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, నేను వాష్రూమ్ కి వెళ్తున్నాను. ఇంకా దాని తర్వాత అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు థాన్ వాష్రూమ్ లో ఉంటాడు. ఇంకా అతను తన జిప్ ని క్లోజ్ చేస్తుంటాడు, కానీ అది క్లోజ్ కాదు. ఇంకా అతను అంటూ ఉంటాడు, నా జిప్పర్ కి ఏమైంది? ఇంకా అప్పుడే అక్కడికి ఫయా వస్తాడు. ఇంకా అతను వెనకాల నుండి హక్ చేసుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నీకు నా హెల్ప్ కావాలా? ఇంకా దాని తర్వాత అతని జిప్ ని పెట్టేస్తాడు. ఇంకా దాని తర్వాత థాన్ అతన్ని పుష్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, నువ్వేం చేస్తున్నావు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా ఒకవేళ నీకు నా హెల్ప్ అవసరం లేకుంటే ఇంకా అప్పుడు నేను నీ జిప్ ని అన్జిప్ చేసేస్తాను. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా అవసరం లేదు. దాని తర్వాత థాన్ తన చెయ్యిని వాష్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫయా అతన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా థాన్ అతన్ని అడుగుతాడు, నువ్వు ఇంత లేట్ గా ఎందుకు వచ్చావు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నేను ఫస్ట్ డే వచ్చేసాను, కానీ నేను బయట స్మోకింగ్ చేస్తున్నాను. ఇంకా ఇది నిజమా? ఇంకా నువ్వు ఇప్పటి వరకు కూడా సింగిల్ గా ఉన్నావా? ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఎందుకు? నువ్వు నాలో ఇంట్రెస్ట్ గా ఉన్నావా? ఇంకా అప్పుడు ఫయా అతని దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అంటాడు, నేను ఫస్ట్ లో అయితే లేకుండే, కానీ ఇంకెప్పుడైతే నాకు తెలిసిందో ఇంకా నువ్వు సింగిల్ గా ఉన్నావు అని ఇంకా నాకు నీలో ఇంట్రెస్ట్ వస్తుంది.
ఇంకా దాని తర్వాత థాన్ ఫయాని చూస్తాడు. ఇంకా అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఫయా నువ్వేం చెప్తున్నావు? ఇంకా నువ్వు నా వైపు అలాగా చూడకు. ఇంకా నేను ఎందుకు బ్లష్ అవుతున్నాను? ఇంకా దాని తర్వాత థాన్ ఫయాతో అంటాడు, ఇంకా నువ్వు నాలో ఇంట్రెస్ట్ గా ఎందుకున్నావు? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా ఇది కొంచెం విచిత్రంగా లేదా? ఇంకా నువ్వు ఇంత పెద్దవాడివి అయిపోయావు. ఇంకా ఇప్పటి వరకు కూడా నువ్వు సింగిల్ గా ఉన్నావు, ఇంకా వర్జిన్ కూడా. ఇంకా నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఇంకా వర్జిన్ వాళ్ళు ఇలాగా కనబడతారు అని. ఇంకా అప్పుడు అతను అతని మీద నీళ్లు కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, ఇంకా నువ్వు చాలా చెడ్డోడివి. ఇంకా నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, కానీ ఇంకా నేను వాళ్ళలో ఇంట్రెస్ట్ లేకుండే. ఇంకా దాని తర్వాత అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత మనం ట్రీలో ఒక డెమోన్ ని చూస్తాం. ఇంకా ఏదైతే అది వాళ్ళ మాటలను వింటూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఫయా వాళ్ళందరి దగ్గరే వచ్చి కూర్చుంటాడు. ఇంకా యాయ్ అతనితో అడుగుతాడు, ఇంకా ఫయా నువ్వు ఎక్కడుండే? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇంకా నేను ఇక్కడే ఉండే. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత యాయ్ అంటాడు, ఇంకా పద మనం ఒక గేమ్ ఆడదాం. ఇంకా అప్పుడు ఖీమ్ అంటాడు, ఎలాంటి గేమ్? ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఇంకా మీరందరూ ఈ టేబుల్ ని క్లీన్ చేయండి. ఇంకా మనం దీని మీద బాటిల్ గేమ్ ఆడదాం. ఇంకా బాటిల్, అది ఎలాంటి గేమ్? ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, బాటిల్ ఎవరి వైపు అయితే పైన చేస్తుందో ఇంకా వాళ్ళకి మన క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇంకా అతను ఆన్సర్ చెప్పకపోతే ఇంకా అతను ఈ గ్లాస్ మొత్తాన్ని తాగాల్సి ఉంటుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ అంటారు, సరే ఇంకా మనం ఈ గేమ్ ఆడదాం. ఇంకా అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ గ్లాసెస్ ని ఫిల్ చేసుకుంటారు. ఇంకా అప్పుడు వాళ్ళు గేమ్ ని స్టార్ట్ చేసేస్తారు. ఇంకా దాని తర్వాత యాయ్ బాటిల్ ని స్పిన్ చేస్తాడు. ఇంకా అప్పుడు ఆ బాటిల్ థాన్ వైపు పాయింట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత కిమ్ అతనితో క్వశ్చన్ అడుగుతాడు, ఇంకా ఈ టేబుల్ మీద ఎవరైనా ఉన్నారా? ఎవరి మీద అయితే ఇంకా నీకు క్రష్ ఉందో? ఇంకా దాని తర్వాత థాన్ దానికి ఆన్సర్ ఇవ్వడు. ఇంకా అతను ఆ డ్రింక్ ని తాగేస్తాడు. ఇంకా దాని తర్వాత థాన్ బాటిల్ ని స్పిన్ చేస్తాడు. ఇంకా ఈసారి బాటిల్ యాయ్ వైపు స్పిన్ పాయింట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత ఫయా అతనికి క్వశ్చన్ అడుగుతాడు. ఇంకా ఎప్పుడైతే థాన్ డ్రింక్ చేస్తాడో ఇంకా అతను ఏం చేస్తాడు? ఇంకా అప్పుడు యాయ్ అంటాడు, ఇంకా నువ్వు రియల్ గా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇంకా నేను ఇతనితో ఒకసారి డ్రింక్ చేయడానికి వెళ్ళాను. ఇంకా అప్పుడు ఇతను చాలా డ్రింక్ లో ఉండే. ఇంకా అతను నాక్ అయి మొత్తం కెనాల్ లో దూకేశాడు. ఇంకా నువ్వు ఈ రోజు కూడా చూడాలనుకుంటున్నావా? ఇంకా అప్పుడు మనం ఇతనితో చాలా డ్రింక్ చేయిస్తాం. ఇంకా అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు యాయ్ చాలా డ్రింక్ చేసేస్తాడు. ఇంకా అతను వామిటింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు థాన్ అతన్ని క్యాంప్ లోకి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా ఫయా కూడా అతని దగ్గర ఉంటాడు. ఇంకా అప్పుడు థాన్ ఫయాతో అంటాడు, ఇంకా నువ్వు మాకు హెల్ప్ చేయవా? ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇతను నీ బ్రదర్, నా బ్రదర్ కాదు. ఇంకా అప్పుడు థాన్ అంటాడు, కానీ ఇతను నీ వల్ల డ్రింక్ చేశాడు, ఎందుకంటే నువ్వు ఇతన్ని ఎంకరేజ్ చేశావు ఇంకా డ్రింక్ చేయడానికి. ఇంకా అందరూ వెళ్ళిపోయారు, కానీ నువ్వు ఇతనితోనే కూర్చొని ఉండే. ఇంకా ఇతన్ని ఎంకరేజ్ చేశావు డ్రింక్ చేయడానికి. ఇంకా అప్పుడు యాయ్ అంటాడు ఫయా అని. అప్పుడు థాన్ అతని మూతిని మంచి క్లోజ్ చేసేస్తాడు. ఇంకా అతను అంటాడు, సైలెంట్ అయిపో. కానీ అప్పుడే అక్కడ ఇన్స్ట్రక్టర్ వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు ఫయా అంటాడు, ఇన్స్ట్రక్టర్ వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు దాక్కుంటారు. ఇంకా ఇటువైపు ఫయా వాళ్ళ మాటలను వింటూ ఉంటాడు. ఇంకా ఇన్స్ట్రక్టర్ కెప్టెన్ తో అడుగుతాడు, ఇంకా లెఫ్టినెంట్ టామ్ కేసులో మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా అతను మాకు చెప్పాడు ఈ కేస్ ని క్లోజ్ చేసేసేయాలి అని. ఇంకా ఈ సూసైడ్ నేమ్ ఇచ్చేసి ఇంకా అతను ముందుగానే మా దగ్గర నుండి అన్ని ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తీసుకున్నాడు. ఇంకా అప్పుడు కెప్టెన్ అంటాడు, నువ్వు మన వాళ్ళకి చెప్పేసి ఇంకా ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయమని. ఇంకా ఎక్కడైతే అతని బాడీ దొరికిందో ఇంకా అతని చుట్టుపక్కల ఇంకా సీసీటీవీ కెమెరాని చెక్ చేయండి. ఇంకా ఎవిడెన్స్ అన్ని ముందుగాల మీరు నాకు సెండ్ చేయండి. ఇంకా అప్పుడు ఇన్స్ట్రక్టర్ అంటాడు, సరే. ఇంకా అప్పుడు అతను కెప్టెన్ కి ఒక ఫైల్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు కెప్టెన్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు ఫయా ఇదంతా వింటూ ఉంటాడు. ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడికే ఎండ్ అవుతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.